सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య కళా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధాంశంలోని అంశాలను వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గత వారం దుఃఖ విముక్తి ఎలా కలుగుతుంది, దుఃఖం నుంచి విముక్తి నుంచి విముక్తి అవ్వాలంటే దానికి కావలసిన కార్యాచరణ ఏమిటి? ఇక్కడ కార్యాచరణ అంటే ఆలోచనలు, భావాలు, వివేకము, తెలివి, విచక్షణ ఇవి ఉపయోగించగలిగామనుకోండి, అందులోంచి బయటపడగలం. ఇది దుఃఖంలో నుంచే కాదు, కష్టంలో నుంచైనా బయటపడగలం. మరి అది ఎందుకోసం బయటపడాలి? దుఃఖంలోనే మునిగి ఉంటే నష్టం ఏమైనా ఉందా? ఎవరు కోరుకుంటారు? ఇష్టం దుఃఖంలోనే ఉన్నారు, కష్టంలోనే ఎవరు కోరుకోరు కదా. ఎవరు కోరుకోము, కానీ దుఃఖాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయము. ప్రయత్నం చేయకపోతే దుఃఖం మీద మనకి ఇష్టం ఉన్నట్టు లెక్క. మరి దుఃఖం మీద ప్రీతి ఉన్నప్పుడు నాకు దుఃఖం పోవాలని కోరుకోవడంలో అవివేకమే కదా. అది గత వారం వివరించుకున్నాం. అసలు మొట్టమొదటి మనం ఆలోచించాలి, జీవిత పరమావధి ఏంటి? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, మన జీవిత పరమావధి ఏమిటి? పరమావధి పరమానందమే. అంటే జీవిత సాధకత అంటే పరమానందమే. అంటే నిత్యము ఆనందంలో ఉండడం, సుఖం నుంచి, సంతోషం నుంచి అతీతమైన స్థితి ఆనందం. ఆ ఆనందం నుంచి అతీతమైనది పరమానందం. ఎప్పుడైతే పరమానందంలో ఉంటామో ఆ పరమానందమే బ్రహ్మానందంగా మారుతాము. ఆ బ్రహ్మానందమే ఆనందో బ్రహ్మ అవుతుంది. అది చిట్ట చివరి దశ. అందుకోసం మానవ ప్రయత్నం చేయాలి. అందుకే అనేక జన్మల పరంపరలో వాళ్ళు సాధన చేసుకుంటూ ఎప్పుడు ముక్తి పొందుతాడంటే దాని విశ్వామిత్రుడు చూడండి, 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు, మేనకా సంపర్కం పోతుంది. ఇంకో 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు, ఏదో ఒక బ్రాహ్మణ మనం బతికించడం కోసంగా ఆ తపస్సు అంతా ఫలితాలకు వస్తాడు. ఇంకో 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు, త్రిశంకుడి రాజుకి స్వర్గాన్ని పంపించడంలో ఆ తపస్సు అంతా అయిపోతుంది. తర్వాత 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సు ఫలితం రాముడికి అంకితం చేసిన తర్వాతనే అతడు బ్రహ్మర్షి అయ్యాడు. అంటే చూడండి ఎలా స్టెప్ బై స్టెప్. అంటే నిరంతరము ఈ సాధన చేసుకుంటూ పోవలసిందే. చివరికి మనకి పరమావధి ఏంది? పరమానందమే. అది ఎవడైతే గుర్తుపెట్టుకుంటాడో వాడు గమ్యం చేరగలడు. విశ్వామిత్రుడు ప్రయత్నం చేశాడు, 3 సార్లు జారు విడుచుకున్నాడు. ఆలోచన లేకపోవడం వల్ల, అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల. అంటే ఇక్కడ తప్పు పడడం కాదు, ఇక్కడ ఆ సమయాన్ని కనుక మనకి తెలియవచ్చడం కోసమే. విశ్వామిత్రుడేం తక్కువ వాడనే భావన కాదు ఇక్కడ. మనకు తెలియవచ్చడం కోసమే 10,000 సంవత్సరాలు తపస్సు చేసి కూడా అతడు తపస్సు ఫలితం పూర్తి బ్రహ్మర్షి కాలేకపోయినాడు. అంటే మనం జాగ్రత్త పడటం అంటే బ్రహ్మర్షి అనిపించుకోవాలని విశ్వామిత్రుడు 40,000 సంవత్సరాలు తపస్సు చేశాడంటే తన యావశక్తిని ఉపయోగించాడు. అంటే ఏమిటి? పరమావధి అది మాత్రమే. అందుకే గతవారం ఇప్పుడు మిల్లారప్ప గారి చరిత్ర. మిల్లారప్ప చరిత్ర ఏంది? నేను పాపం చేశా, ఆ పాప ఫలితాల నుంచి నేను బయటపడాలి, నేను విముక్తి కావాలి. ఆ విముక్తి కావడం కోసంగా ఆ మార్పా గారు ఎన్ని కష్టపెట్టినా, ఎంతగా శిక్షించినా పారిపోతాను అనుకోలేదు. ఒకవేళ పారిపోతాం అనుకుని మళ్ళా తిరిగి అయ్యా పారిపోవడం పరిష్కారం కాదు అని మళ్ళా తిరిగి వచ్చాడు. కారణం ఏంటి? నా జీవితానికి పరమార్థం పరమానందమే. అది మనం నిరంతరం ఎరుకులో ఉంచుకోవడం కోసమే మాస్టర్ గారు బోధామృతం అందించాడండి. ఇది వినడానికి తన కష్టం అనిపిస్తుంది. ఏంటి ఇలా రాస్తున్నారు మాస్టర్ గారు? ఎందుకు రాశారు మాస్టర్ గారు? మన పరమావధి అందిరానైనా ఎంతసేపు కోరికలతో వాటితో కొట్లాడుతూ ఉండకూడదు.
అని బయటపడాలి. అదే బాబా చెప్పింది. అదే బాబా సూత్రాన్ని, బాబా జీవిత విధానాన్ని, బాబా చెప్పిన సూక్తులని మాస్టర్ గారు మనం అందించారు. అనేది బాబా ఇప్పుడు అశాంతిని తొలగే మార్గం, శాంతి పొందే మార్గం బాబా చేతిలో అంటే మాటలో చెప్పాడు, చేతల ద్వారా చెప్పాడు. బాబా చేతిలో చూడాలి. అశాంతి ఎందుకు కలిగింది, శాంతి ఎలా కలుగుతుంది? ఇప్పుడు నాన్నసేటు దొరకరు, హేమంత్ పంత్ అలా అడిగింది, అయ్యో ఇన్ని సంవత్సరాలు పాలన చేశానే, నాకేంటి బాబా కనబడలేదు, అది అశాంతే కదా. బాబా నాకేం నిదర్శనం ఇవ్వలేదు, అది అశాంతే కదా. అందులోంచి బయటపడేశాడు. అయితే ఇక్కడ సాయినామద గ్రంథమే అద్భుతమైన పరమ ఔషధం. అందుకని మాస్టర్ గారు దానికి సాయిబాబా చరిత్ర, జీవిత చరిత్ర పెట్టకుండా సాయి లీల అమృతం అని పెట్టాడు అక్కడ. అంటే ఎప్పుడైతే ఈ దుఃఖము, సుఖము దుఃఖము పట్ల సమత్వము, నిర్లిప్తత ఈ రెండు కలిగి ఉండాలి. సమత్వము, నిర్లిప్తత. సుఖం వచ్చినది ఎందుకు పొంగిపోయేది ఏముంది, దుఃఖం వచ్చింది ఏంది ఎంత కలిగేం కాదులే మన ప్రా తిరిగిపోతుంది అని నిర్లిప్తత పట్టించుకోకపోవడం. అసలు సమత్వం అంటే రెండు పనులు ఒకే భావంతో చూడడం, సుఖం పొగకుండా పొంగకుండా సమత్వం అవుతుంది. నిర్లిప్త అంటే సుఖం వచ్చి అది సుఖమా అనే దృష్టి కూడా, భావన కూడా వాడికి రాకుండా ఉండడం నిర్లిప్తత. ఇది దుఃఖము అనే భావన లోపలకు రాకుండా ఉండడం కూడా నిర్లిప్తత. మనసులో కూడా అది బాధ అనిపించదు, అది సుఖము అనిపించదు. ఇది అవధూత లక్షణం. మంచినీరైనా ఒకటే, మురికి నీరైనా ఒకటే వాడికి. ఇది మంచినీరా మురికి అనే భావన వాడికి ఉండదు. ఇది ఎండ వాన చలి అనే భావన వాడికి ఉండదు. ఆ స్థితి పొందడమే చివరి పరమావధి. మనం ఎలా పొందగలమండి? మనం పొందాలి. ఇప్పటికీ ప్రయత్నం చేసి ఎప్పటికైనా మనం పొందగలం. మన గోల్ అది కావాలి. మన గోల్ అది పెట్టుకుంటున్నాను మాస్టర్ గారు. అందుకే మాస్టర్ గారు సాయినాథుడు నిష్ఠాసబురుని తన గురువుగా దక్షిణ సమర్పించాడు. దీనిలో భావం ఏంది? దాంట్లో ఏదైనా ఇరుకు కలిగి ఉండడం. ఆ ఇరుకలు ఏంటండి? కావాలనే కోరికలను విడిచి సర్వగతుడైన దైవం మీద, భగవంతుడి మీద మనసు నిలపడమే ధ్యానం అని రాస్తాడండి. బాబా సూక్తులు ఉంటుంది. ఇది రాసి మాస్టర్ గారు అక్కడ ధ్యానం అంటే రాసి పెడతాడు. కావాలనే కోరికలను విడిచి సర్వగతుడైన ఆ భగవంతుని మీద మనసు నిలపడమే ధ్యానం. అంటే ఆయన ఉన్నాడు అని ఎరుక కలిగి ఉన్నప్పుడు అంటే ఇంక ఇది కావాలని బాగా ఉంటుంది. ఆయనకు అన్నీ తెలుసు అన్న తర్వాత అడగాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి సర్వగతుడిగా ఆ భగవంతుడి మీద నిరంతరం ఎరుక కలిగి ఉండు. సర్వగతుడు, అంతటా ఉంటాడు, గతి మతి అన్నీ ఆయన చూడగలుగుతాడు అనే భావన కలిగి ఉండడమే ధ్యానం. దీనికి ఒకే ఒక వాక్యం అల్లా మాలిక్. ఆయన మనకి మంచిది కాని జరగనివాడు అనే భావన స్థిరత్వం చేసుకుంటే అదే ధ్యానం అవుతుంది. అప్పుడే గమ్యం చేరుతాం. అందుకే ఈ భక్తి తదన సాధన విషయంలో బాబా ఒక మాట చెప్తాడు, నువ్వు ఏం చేసినా క్షుణ్ణంగా సంపూర్ణంగా చెయ్యి. అది కూడా ధ్యానమేనండి. నువ్వేం చేసినా సంపూర్ణంగా, అసంపూర్తిగా కాదు, క్షుణ్ణంగా శ్రద్ధగా. ఇక్కడ ఇప్పుడు ఏదైనా అన్నాడే కానీ నువ్వేం చేసినా అన్నాడు కాదు, నువ్వేం చేసినా అన్నాడు ఫలానా పని చెప్పగా. ప్రతి పనిలో కూడా సంపూర్ణంగా చెయ్యి, శ్రద్ధతో చెయ్యి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఇంకా దుఃఖము అనే అంశమే లోపలికి దూరదు. ఆ పనిలో మమేకమైనప్పుడు ఏమవుతుంది? తాదాచినప్పుడు ఏమంటే నిరంతరం ఆనందం ఉంటుంది. వాడికి పని చేయలేకపోతే వాడికి విసుగ్గా ఉంటుంది. అదే వీడు భక్తిపరంగా సాధనపరంగా ఆ మాట చెప్పాడు, అసలైన జీవితం గమ్యం భగవంతుడని, ఆయనే సర్వస్వమని, ఆయన ఇదివరకే మనం ప్రతిష్ఠించిన ఆత్మానంద స్వరూప శాశ్వత ఆనందమని మొట్టమొదటిది గుర్తించు. లేదండి ఇక్కడ ఆయనే సర్వస్వం, ఆయన ఇదివరకే మనం ప్రతిష్ఠించాడు, ఆత్మస్వరూపం మనలో ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవడం. రెండోది, మానవుడు ఇచ్చింది నిలవదు, భగవంతుడు ఇచ్చింది పోదు.
మానవునికి మనం కోరికలు కోరడమే కదా అశాంతి కలుగుతుంది. ఒకవేళ శాంతి కలిగినా తాత్కాలిక. కాబట్టి మనుషులు ఏమి ఇచ్చినప్పటికీ కూడా అది నిలవదు. అది పేరు కావచ్చు, ధనం కావచ్చు, అధికారం కావచ్చు, కీర్తి కావచ్చు, ఏదైనా కావచ్చు కాక అది భగవంతుడు ఏది ఇచ్చినా ఏమిస్తాడు భగవంతుడు? ధనము, అధికారము, కీర్తి ఇవ్వడు, సంతృప్తి ఇస్తాడు. సంతృప్తి అన్ని బలాదురే. అంటే వాడికి ఉన్న సంతృప్తే, లేకపోయినా సంతృప్తే, ఒకే భావంలో ఉంటాడు. ఆ భావాన్ని భగవంతుడు ఇస్తాడు. దీనికి భాగవతంలో ఉన్న అనేక మంది మహానుభావుల చరిత్ర మనకి తార్కాణం. ప్రియపురాణ నయనాల జీవితమే మనకు ఒక తార్కాణం. ఆళ్వార్ల జీవితం మనకు ఒక తార్కాణం. కాబట్టి అది శాశ్వతం. కాబట్టి భగవంతుడు ఇచ్చింది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఆయన సూచించిన బాటలో ప్రత్యక్షంగా దాన్ని తెలుసుకుని దుఃఖ నివృత్తిని పొందడమే ముక్తి. దుఃఖాన్ని నిగ్రహించడం కాదు, దుఃఖ నివృత్తి పొందడమే. అంటే దుఃఖం అనేది లేకుండా భావించడమే ముక్తి. అది కష్టమని అనిపించదు అంతే. ఇప్పుడు ఇష్టంగా పనిచేసామనుకోండి, అది కష్టం అనిపించదు, ఆనందంగా ఉంటుంది. అందుకే ముక్తి అంటే ఏమిటి? సంతృప్తి. మోక్షం అంటే ఏమిటి? పరమానందమా, బ్రహ్మానందమా? ఇది ముక్తి, మోక్షం అంటే. ఇక్కడ ముక్తి అంటే సంతృప్తి. సంతృప్తి కూడా దుఃఖం ఎందుకుంటుంది? ఇంకా దుఃఖం రావడానికి అవకాశం లేదు. అందుకే కావాలనుకున్న విడిచి అని పదం వాడాడు. మనది ఉన్నదానితో అసంతృప్తి, లేని దానికోసమే తపన. ఇది మాస్టర్ గారు సత్సంగం అధ్యాయంలో మాస్టర్ గారు ఫస్ట్ రాస్తాడు. ఉన్నదాన్ని అసంతృప్తి. ఎందుకు అసంతృప్తి? ఇది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అట్లా ఆలోచించు, నీకు సంతృప్తి కలుగుతుంది. అందుకే బాబా యొక్క సూక్తులని క్షుణ్ణంగా మనం పరిశీలించుకుంటూ మనం దాన్ని గ్రహించగలిగితే, అందులో సారాన్ని గ్రహించగలిగితే వాడి జీవితం పరమానందంలో ఉంటుంది. అదే కదా గోలది. మొట్టమొదట మరి నీ లక్ష్యం ఏంటి? దాన్ని ఎలా పరిశీలించి దాన్ని పొందాలి అనే విషయం నువ్వు నియంత్రణ ప్రయత్నం చేయి. ఇప్పటికప్పుడే అటు స్థితి కుదరలేదని నిస్పృహ మాత్రం పడవద్దు, నిరాశ మాత్రం చెందవద్దు. మనం చేసే పొరపాటు అది. కాసేపు ప్రయత్నం చేస్తాము, పైకి మన వల్ల కాదు అని వదిలేస్తున్నాం. ఏదైనా అభ్యాసం ద్వారా నిరంతరం చేస్తూ ఉంటేనే సఫలీకృతం కాగలం. దారి బాగలేదు. నడవగా ఒక బాట ఏర్పడదా? ఒకేసారి బాట ఏర్పడుతుంది. అదే బియ్యం నెలలో ఎసట్లో పోయిగానే అన్నం రాదు కదా. ఈ ఆలోచన కలిగించుకోవాలి మనం. ఈ సాధన పెద్ద కష్టం కదా అనే భావంలో ఉండడం వల్ల ఏమవుతామంటే నిశ్శబ్దంలో మునిగి తేలుతుంటాం. కాబట్టి ఎందుకంటే సహజం, మన కష్టాల్లో మన మానవ నైజం కాబట్టి ఆ కష్టాలు వచ్చినప్పుడు కలతగానే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మన కష్టాలను, కోరికలను ఆయనకి నివేదించు. ఏమని? తొలగించమని కాదు, తట్టుకునే శక్తిని ప్రసాదించు. తొలగించామనుకోండి ప్రారంభం మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది. ఆయన కోరు, మనస్ఫూర్తిగా కోరితే తప్పు లేదు. అందుకే కర్మఫల సిద్ధాంతాన్ని విశ్వసించు. ఎవరు ఏ పని చేస్తే దాని ఫలితం అనుభవించవలసిందే. మంచికి మంచి, చెడుకి చెడు. ఈ ఒక్క శృతి చాలు సార్. నేను ఏ పని చేస్తానో దాని తగ్గ ఫలితం మనకు వస్తుంది. గోడ మీద బాల్ వేసి కొట్టామనుకోండి, ఎంత స్పీడ్గా కొడతామో అంతే స్పీడ్గా మనకు వస్తుంది. మెల్లగా వేస్తే మెల్లగానే ఉంటుంది. అలాగే మనం చేసే ఫలితం కూడా అంతే. పొలంలో విత్తనాలు ఒక బస్తా చదివితే బస్తా పడుతుంది, సగం బస్తా వేస్తే సగం బస్తా పడుతుంది, పిడికిడి వేస్తే పిడికిడే పడుతుంది. నువ్వు పిడికిడి వేసి బస్తా రావాలంటే ఎలా వస్తుంది? ఒక బస్తా వేసి 2 బస్తాలు ఫలితం రావాలంటే ఎలా వస్తుంది? సూక్ష్మమే తెలుసుకుంటే, ధర్మం చాలా సూక్ష్మం తెలుసుకుంటే. కానీ అబ్బా ఎవడు పడతాడబ్బా, తాత్కాలికంగా మనం సుఖంగా ఉంటే చాలు అనుకుంటే దానివల్ల దుఃఖాన్ని అనిపించవలసిందే. తాత్కాలిక సుఖం చాలు అన్నప్పుడు దుఃఖం కూడా తాత్కాలికంగా ఉంటుంది. అది మాత్రం గుర్తించాము. దుఃఖం మాత్రం అయ్యో నాకే శాశ్వతంగా నాకే వచ్చింది అనుకుంటున్నాం. ఏది శాశ్వతం కాదు.
సుఖము శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదు, పగలు శాశ్వతం కాదు, రాత్రి శాశ్వతం కాదు. అది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఇంకా దుఃఖం ఎక్కడ ఉంటుంది, ఆనందమే ఉంటుంది. వారందరి ప్రార్థనలో మన్నించడం. ఇప్పుడు అలా ప్రార్థిస్తే బాబా ఎంతమందిని ఆ ప్రార్థనకి ఆయన సుముఖుడయ్యాడు. ఏదైనా భక్తిపరంగా కావచ్చు, లేకపోతే లౌకిక పరంగా కావచ్చు. ఇప్పుడు మానసాపతిగా సాధనలో కొంచెం ఇబ్బంది అయినప్పుడు బాబా అనుకున్నప్పుడు ఆయన సవరించాడు. అలాగే సాటేకి, అలాగే మేగుడికి, అంటే మాకు ఇబ్బందిగా ఉందని దాని ఇబ్బంది తొలగించాడు. అట్లా అని ఎలాకాలం వాటిలో మునిగి తేలుతూ అంటే అడగలో ఉంటూ అబ్బా ఇది మన వల్ల కాదండి, మన పోటే వాళ్ళు కాదు అనుకొని మాత్రం తప్పించుకోవద్దు. తప్పించుకొని నువ్వు నిత్యతగా గమన కూర్చోవద్దు అని హెచ్చరిక చేస్తున్నాడండి. ఒక వంక శక్తి అంతటా ఉపయోగించు. వివేకి మనసుని సమత్వంలో మరణామలో నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం మాత్రం ఆపకూడదు. నాకు ఉద్యోగం రాలేదు, ఉద్యోగం కోసం నేను ప్రయత్నం చేయనా? వ్యాపారం సరిగా లేదు, ఇప్పుడు వ్యాపారం సరిగా లేదు, ఏంటి ఎందుకు వచ్చింది, ఎక్కడ నష్టం వచ్చింది అని దాని గురించి ఆలోచించమా? ఆపేస్తామా? మన జీవనోపాధి ఒక పూట మనం భోజనం చేయాలి. భోజనం చేయాలంటే ఒక ఊళ్ళో దిగాము, ఆడితో బట్టి కుట్టుంది, ఆడితో అప్పుడప్పుడే నూనెలో చేస్తా ఉన్నాడు. అబ్బాయి తింటే మనకు అనారోగ్యం. సార్ ఇక్కడ మంచి హోటల్ ఎక్కడుంది అని అడిగి వెళ్తామా? ఆ రోడ్డు మీద పట్టింది మురికి పడింది తింటామా? తిన్నాం కదా. మరి దీనికి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? అంటే నాకు మంచి ఆహారం కావాలి, మంచి హోటల్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఊరికి వినామనుకోండి, అలాంటి కొద్దిగా షిరిడీకి అనుకుంది అనుకోండి, లాడ్జీలు ఏ లాడ్జీలు బాగుంటుంది, దూరమైన పర్వాలే నా ఫెసిలిటీ ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నామా? చేయలేదు. అట్లాగే దీని విషయంలో కూడా మరి దీని విషయంలో మాత్రం ఎందుకు మనం పోస్ట్పోన్ చేసుకోవడం, నా వల్ల కాదని ఎందుకు అనుకోవడం అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకనే మన శ్రేయస్సు ఎడదగకుండా ఏమారకుండా కనిపెట్టి సద్గురువు ఉన్నాడని విశ్వాసాన్ని బలం చేసుకుంటూ రావాలి. ఒకటేమో యావశక్తితో కృషి చేయాలి, ప్రయత్నం మాత్రం ఆపకూడదు. నా సృష్టికర్త, స్థితికర్త, లయకర్త ఒకడున్నాడు, నా వెంటే ఉన్నాడు అని దృఢమైన విశ్వాసంతో ముందుకు పోయాలి. అది నాకెందుకు భయం? నేనుండగా నీకు భయం వేయాలని బాబా చెప్పాడు. ఆ వాక్కు సూచి పెట్టుకుంటే ఆయన ఉన్నాడు, నాకేం భయం లేదంతే. అలా భయం లేదని భావించినప్పుడు ఇంకా ఎవరికి తల వచ్చాడు వాడు. ఏమొస్తే నాకు ఏమవుతుంది, నన్ను కాపాడుతాడు, నేను ధర్మంగా పోతున్నా. ఇలా ప్రాక్టికల్ చేసి చూస్తే తప్పకుండా సత్ఫలితం వస్తుందండి, వచ్చింది కూడా. ఈ 20 శతాబ్దాలు చూసుకుంటే అలా ప్రయోగం చేస్తే తప్పకుండా వచ్చింది. ధర్మం తప్పకుండా వెళుతుంటే వారికి అనుకూలంగా సాయినాథుడు అనండి, లేదా మాస్టర్ గారు అనండి, లేదా భగవంతుడు అనండి, వెన్నంటే ఉండి తప్పించుకుంటూ వస్తున్నాడు. ఆపద వచ్చింది మనకు తెలియదు అని తప్పించేస్తున్నాడు అంతే. అంటే విశ్వాసం, ఆయన మనంటే ఉన్నాడు అని దృఢమైన విశ్వాసం ఉంటే అప్పుడు మనం అడగవలసిన ఆవశ్యకతే ఉండదు. ఆయన మనల్ని అడుగుతాం, మనం అడిగేది మనకి ఇష్టమైంది అడుగుతాం. కానీ ఆయన మనకి ఏది శ్రేయస్సు దాన్ని ఇస్తాడు. ఆయన ఇస్తాడని భావన దృఢత్వం చేసుకో. ఎంత దృఢత్వం చేయాలి? స్ట్రాంగ్గా కాంక్రీట్ చేసినట్టుగా ఉండాలి. గడ్డపార గుణపాలు ఎన్ని పెట్టే కాంక్రీట్ పెట్టే మిషన్తో ఒకటి క్రష్ చేసినా అది రాకూడదు, అంత స్థిరంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మిషన్స్ చేసిన గడ్డపారని అంటే ఉంటే బయటకు వచ్చే లౌకికమైన వ్యవహారాలు కావచ్చు. కాబట్టి ఇక్కడ దానికి మా బాబాయ్ చెప్పాడు, నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతా అన్నాడు. అందుకని బాబా వాచా కర్మన మనకి తెలియజేస్తూనే ఉన్నాడు. నీకు ముక్తి కావాలి, ముక్తి పొందు, నువ్వు అంటే సంతృప్తి పొందు ముందు, తర్వాత పరమానందాన్ని చూద్దాం, బ్రహ్మానందం తర్వాత. దానికి నువ్వేం చేసినా క్షుణ్ణంగా చేయన్నాడు, సంపూర్ణంగా చేయన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీకు నిలుపుతాను. నువ్వు చూడకుండా నేనే చూస్తాను, నేను పలకరించాను, నేను పలకరిస్తాను.
అంత స్థాయికి మనం లేం కదా. నీ దృష్టి నాపై నిలుపంటే బాబా మీద కాదు. బాబా అంటే ఎవడు? సర్వతమైన చైతన్యం బాబా. ఆ చైతన్యం మీద నీ దృష్టి నిలుపు. ఏమిటి ఆ చైతన్యం దృష్టి నిలపడం అంటే? ఈ సృష్టి అంతా కూడా భగవత్ స్వరూపము. ఆ సృష్టిలో భగవత్ స్వరూపం అంతా కూడా నేనేమిటి అనిపిస్తున్నాను, అదేవిధంగా ఇతరులు అనిపిస్తున్నారు అని ఎప్పుడైతే చూస్తామో ఆ ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. ఆ ప్రకృతి భగవంతుడు. నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను అని వాక్య నిరంతరం స్మరించు. అలా నిర్దిష్టంగా నెరవేర్చడమే ఏది? మనము ఆయన మీద దృష్టిని నిలబడమే. వెంటనే రెండోది వచ్చేస్తుంది, ఆయన దృష్టి మన మీద పడిపోతుంది. అంతవరకు అలా చేసుకుంటూ పోతే నిజమైన శరణాగతి కుదురుతుంది. మాస్టర్ గారు ఈ గ్రంథంలో నిజమైన పదాన్ని చాలాసార్లు వంతలు వాడినాడు సార్. ఆ పదాన్ని ఎందుకు వాడాడనేది భగవద్గీత కృష్ణ భగవానుడు శ్రద్ధను ఎలా చెప్పాడో అలాగే మాస్టర్ గారు నిజమైన భక్తి, నిజమైన సాధకుడు, నిజమైన భక్తుడు, నిజమైన శరణాగతి, నిజమైన శాంతి అని ప్రతి నిజమైన పదం. అప్పుడే నిజమైన శరణాగతి కుదురుతుంది. కుదిరితే సరిపోదు, అక్కడి ఉండే ఇంకా తతంగం అంతా కూడా. అందుకేం చేయాలి? ఒక విషయాన్ని గమనించు. ఎక్కువ భాగం భక్తుల కష్టాలు తొలగించడమే మన సాయనంతరం ఉంది, కోరికలు తీర్చడమే సాయనంతరం ఉంది. కానీ కొందరి విషయంలో ఆయన కల్పించుకోకపోవడం కూడా ఉంది. అందరి కోరికలు తీర్చాడు, కష్టాలు తీర్చాడు, కానీ కొందరి విషయంలో ఆయన కల్పించుకోలే. ఎందుకని ఆలోచించాలి ఇక్కడ. మరి ఈయన చెప్పాడు, ఆయన చెప్పాడు, మరి నాకెందుకు చెప్పడం లేదు? అలా ఆలోచించలేదంటే అటువంటిప్పుడు ఆయనపై అసంతృప్తి చెందడం తగదు. ఒక రోగి మన బాబా జరిగింది, అందుకే సాయిలం ఒక రోగి వస్తాడు బాబా దగ్గరికి. బాగా ఊపిరితిత్తులు బాగా ఇబ్బంది పడి ఉంటుంది. బాబా కాపాడంటాడు, మౌనంగా ఉంటాడు, ఇంకో రికమెండేషన్ చేస్తారు. వాడేముంది, రేపు తెల్లారగతా అనేసి తిరుగుతాడన్నాడు. అంటే బతకతాడనుకున్నారు వాళ్ళు. ఆ రోజు చనిపోయారు. బాబా మీద అడిగారు. అప్పుడు బాబా అడిగి శ్రీకి రావడం మానేశారు. అప్పుడు బాబా అతను కల్లో కనబడి అతను ఊపిరితిత్తుని చూపించాడు. సూర్య ఎంత కుళ్ళిపోయిందో, ఇంతటి బాధని విడుదల చేశాడు అన్నాడు. అంటే కల్ప సిద్ధాంతం వాడు విశ్వసించవాలి. ఇప్పుడు ఈ దేహాన్ని విడిచి ఇంకో దేహంలో వాడు పరిపూర్ణుడిగా ఉన్నాడు. అది తెలియకుండా మనం ఆయన జరిగితే అట. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు మన కష్టము, దుఃఖము, నష్టము కలిగినప్పుడు అప్పుడేమంటుంది, నీకు ముక్తిగా వచ్చిందంతే, సంతృప్తి కలుగుతుంది. ఇవన్నీ కూడా విధానం అదే సార్. నువ్వు ఎలా దీన్ని శాశ్వతంగా పొందవాలి, శాశ్వతంగా పొందగలగాలి. ఏదో టెంపరీగా మాత్రం కాదు. అదే ఇస్తాడు. అలా అసంతృప్తి చెందడం తగదు. మన ఆత్మ పరిపాలన దృష్ట్యా మన కర్మానుసరించే అట్టి సమస్యలు అనుభవించడం మనకి అవసరంగా ఇట్లా ఆలోచించాలి. ఆ కర్మను అనుభవించడం మనకెంతో అవసరం. మట్టికి కాల్చకపోతే కుండ అవుతుందా? అందుకే బాబా ఒక చిలుము కొట్టడం ప్రతిష్ట తగ్గిందంటే దానికి మాటకి ఎంత వివరించారండి. మట్టి కాళ్ళ కింద తొక్కబడుతుంది. బాగా తొక్కి తర్వాత ఎండబెడతారు. ఎండబెడితే మనకు కాలుస్తారు. కాల్చిన తర్వాతనే మహాత్ముల యొక్క పెద్దల యొక్క చుమ్మనం కలిగిందని మాస్టర్కి అంతగా చక్కగా వివరిస్తారండి. కాబట్టి మనకు జరిగే ఇటు సమస్యలంతా కూడా మన కర్మానుసారమే, అంటే మన కళ తీరిపోతుంది అనే భావాన్ని దృఢంగా విశ్వసించు. అలా గుర్తించామనుకోండి, తృప్తిగా వారి అతీత సంకల్పాన్ని మనం స్వీకరించగలము. ఒక్క వాక్యం చెప్పాలంటే, భగవంతుడు మనం ఏ పరిస్థితిలో ఉంచితే ఆ పరిస్థితిని భగవంతుడు ప్రసాదంగా తీసుకో. ఏదైనా సరే, ఏ పరిస్థితి, ఇది నాకు అందించిన ప్రసాదం. ఎంత రుచిరా అన్నాడు రామదాస్ ఉప్పు రొట్టె గురించి. వాడు ఉప్పు రొట్టి కనబడలే,
రామనామ రుచి అర్థమైంది. అదేవిధంగా భక్త ప్రహ్లాదుడి విషయం, ధ్రువుడు, వీళ్ళ జీవితం అంతా చూడండి ఎలా ఉంటుందో. అందుకని భగవంతుడు ఇచ్చిన దాన్ని విశ్వాసంతో స్వీకరించడమే. ఇప్పుడు మనకి బాగా జబ్బు చేసి ఉంది, డాక్టర్కి వెళ్ళాము, ఆ మందు టానిక్ చేదుగా ఉంది, చేదుగా ఉందని తాగడం మానేస్తామా? మానలే. ముక్కు మూసుకొనైనా సరే తాగుతాం. ఎందుకని? రోగం తగ్గాలి. రోగం తగ్గాలంటే దాన్ని భరించాల్సిందే. అలాగే ప్రారంధానికి విడిపడి ఉన్నతమైన స్థితి పొందాలంటే ఆ కష్టాన్ని నష్టాన్ని భరించాల్సిందే. వివాహమైంది స్త్రీకి, ఆడపిల్లకి, గర్భం తెరిచిన తర్వాత అబ్బా చాలా కష్టంగా రా, ఎందుకు మన సంతానం అనుకుంటారా? సంతానం కలగకపోతే ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు, ఎందుకు అంత కష్టం బా, నాకు పిల్లొద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు? అసలు ఉన్నారు సార్? ఎవరు ఉండరు. ఎంత కష్టమైనా సరే నేను ఒక తల్లి కావాలి, అది గమ్యం. అలాగే ఎన్ని కష్టాలకు వచ్చినా ఇరిచినా నేను ముక్తి పొందాలి అనుకున్నప్పుడు ఇది కష్టం అనిపించదు. తల్లి కాకూడదు ఎవరు అనుకుంటారు సార్? ఎంత స్త్రీ అయినా సరే వివాహం అయిన తర్వాత నాకు బిడ్డలు వద్దు అనుకునే వాళ్ళు ఒక్కరు ఉంటారు, ఒక్కరు కూడా ఉండరు. ఎంతగా తపన పడతారు, ఎంతగా దానికోసం చేస్తారు. ఎందుకమ్మా బిడ్డలు అంత కష్టమైనా సరే నేను తల్లి అవ్వాలి. అలాగే ఇది ఒక జీవితం కూడా సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం. ఏది? తల్లి కావాలనే కోరికను గుర్తుపెట్టుకుంటే, ఎంత కష్టంలో గుర్తుపెట్టుకుంటే చాలు, గమ్యం తప్పకుండా మనం చేరగలం. అదే సాధన, అదే అనన్య చింతన. ఆ అనన్య చింతన కోసమే సాయినాథుడి సూత్రంతా మనకు ఉపకరిస్తుందండి. అనన్య చింతన చేస్తే నీ యోగక్షేమాన్ని చూస్తాను కృష్ణుడు చెప్పాడు, బాబాది చెప్తున్నాడు. నా నేను గానం చేయి, నా గురించి మాటలు ఏమి చెప్పు, నా గురించి శ్రవణం చేయి, నిన్ను గమ్యం చేస్తానని చెప్పాడు. ఇదే రామాయణం, రాముడు కూడా చెప్పాడు, నా విభూతిని శ్రవణం చేయి, నా విభూతి పదం వాడాడు అక్కడ. ఇక్కడ విభూతి అంటే మనం పెట్టిన విభూతి కాదు, విభూతి అంటే మహత్యము, లీలలు, సుగుణాలు. కాబట్టి దాన్నే శ్రవణం చేయి, దాన్నే కీర్తన చేయి, దాని మీద భక్తి కలిగి ఉండు. అలా కలిగి ఉంటే నేను అనుగ్రహిస్తాను. అంటే రామాయణులైనా, భాగవతులైనా, బాబాజీతులైనా చెప్పిన విధానం ఒకటి, గురుజితులు కూడా అదే చెప్పాడు కదండి. కాబట్టి అదే సాధన, దాన్ని అనన్యత తెలుసుకున్నాడు. ఇప్పుడు మనకు వచ్చే ప్రతి ఒక్కటి కూడా మనకి బాబా తర్ఫీదు ఇస్తున్నాడు, సుఖమైన దుఃఖమైన. సుఖం ఇస్తున్నాడు, వీడు పొంగుతాడా మహిమ మనకి ఇస్తాడు, అదొక తర్ఫీదు అనుకోవాలి. ఇప్పుడు పిల్లవాడికి ఊరికి ప్రయాణం అనుకోండి, వాడికి 1000 రూపాయలు సరిపోతుంది, 2000 చూస్తాడు అనమాట తండ్రి. ఏం చేస్తా చూద్దాం. తెలివిరోడు మనకు 2000 ఇచ్చాడు అంటే అవసరాన్ని మించి ఖర్చు పెట్టకూడదు కాబట్టి, ఆ ట్రైనింగ్ ఇవ్వడం కోసం నాకు ఎక్స్ట్రా ఇచ్చాడు కాబట్టి ఎంత అవసరమైందో అంత రాయించాడు అనుకోండి, వీడు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వహిస్తాడు. మరి ట్రైనింగ్ కదా. అట్లాగే బాబా కూడా మనకి తర్ఫీదు ఇస్తున్నాడు. వీళ్ళు ఎంత మాత్రం దీన్ని తట్టుకొని నిలబడగలరు అంటే ఆ ట్రైనింగ్ అంటే ఒక శిక్షణ, మనం శిక్షణ అనుకుంటాం, మనకి శిక్షణ ఇస్తున్నాడు అది అని అనుకుని భావించు. అంటే బాధ్యత ఎరిగిన పుత్రుడు తండ్రికి తర్ఫీదును సంతోషంగా స్వీకరించినట్లు. లౌకికంగా ఏం కదా, ఇప్పుడు మన తండ్రి మనకి సైకిల్ తొక్కడం, ఇంకోటి తొక్కడండి, కొడతాడు కదండి. సరిగ్గా లేకపోతే, చదవకపోతే కొడతాడు కదండి, తిడతాడు కదండి. అదే వ్యాపారంలో నష్టం జరిగింది అనుకోండి, తిట్టడా కొట్టడా, ఎందుకని? కోపంతోనా? అసలు నేను తప్పు తెలుసుకుని దిద్దుకోవడానికి కోసంగా. అలాగే నా కష్టం వచ్చింది, నేను దిద్దుకోలేనిది, ఓహో ఆ జన్మలో నేను పాప ఫలితం చేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను.
అందుకని అనువిజన కోసంగా ఈ కష్టత కల్పించాడు. కాబట్టి ఈ నింద ఎవరిని వేయకూడదు. వెంకటేశ్వమి నేను ఆవుని ఆడ కొట్టాను అందుకని నాకు మోకాళ్ళను పట్టుకున్నదని చెప్పినప్పుడు ఆ వాక్యం ఒక చదివినప్పుడు నా కర్మ ఫలితం పట్ల నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, నేను చేసే ప్రతి పనిలో కూడా ఎంత మెరుగు కలిగి ఉండాలి. ఆ సూక్తులు చాలు. జన్మాంతర జ్ఞానంలో బాబా చరిత్రలో ఏం రాశాడంటే ఆ జన్మాంతర జ్ఞానం అధ్యాయం మనం గుర్తుపెట్టుకున్నప్పుడు చాలు మన జన్మధన్యం. కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాలంటే ఏది భగవంతుడు నాకు ఇచ్చింది సంతోషంతో స్వీకరించగలగాలంటే, భగవంతుడు ఏది ఇచ్చినా ఆయన ప్రసాదం అనే భావన కలగాలంటే మూడే మూడు చెప్పాడండి. 1 వివేకం, ఆలోచించు. 2 సద్గ్రంథ శ్రవణం చేయి. 3 సత్పురుష సాంగత్యం చేయి. ఇవన్నీ మనకి మాస్టర్ గారు ఇచ్చాడండి. ఆలోచించే విధానం మాస్టర్ గారు ఇచ్చారు. ఏమని? ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీక్షకం. ఈ ఆలోచన వివేకం మేలుకొల్పుతుంది. సద్గ్రంథ పఠనం ఇచ్చాడు. సాయిరామచ గ్రంథం, గురు చరిత్ర, అనేక మహాత్ముల చరిత్ర, సద్గురు యొక్క సాంగత్యం. ఆ గ్రంథాలతో నిరంతరం పారాయణ చేయడమే వాళ్ళతో సాంగత్యం. అక్కడ ప్రశాంత చదువుతున్నాము, పఠనం చేసేటప్పుడు వాళ్ళతో సాంగత్యం ఉన్నట్టే కదండి. వీటి మూడి ద్వారా మనము బాబా చెప్పిన విధానాన్ని అనుసరించడానికి సులభమైన మార్గం. ఎందుకంటే వీటి వల్ల మనసు స్థిరపడుతుంది. అందుకు మాస్టర్ గారికి మనకి నిత్య పారాయణము, నిత్య సత్సంగం మనకి ఇచ్చారండి. ఇది ఒక్కటి చాలు మన జన్మధన్యం గుర్తుపెట్టుకుంటే. నిత్య పారాయణం ఏమన్నాడు, ఏదో వారానికో 2 వారాలకో 3 వారాలకో అని పెట్టుకోకుండా ప్రతి ఒక్క గ్రంథం 3 సార్లు పారాయణ చేశాడు. ఆ 3 పర్యాయాలు నెల కావని, 2 నెలలు కావని, 3 నెలల కన్నా కావని ఎప్పుడు ఒక గ్రంథం మన చేత ఉండాల్సిందే. ఎందుకు మన చేత ఉండాలి? గ్రంథమే మన యొక్క స్వరూపం కదండి. ఈ పుస్తకమే మన బ్యాగ్లో ఉందంటే ఎవరి పుస్తకం బ్యాగ్లో ఉంటే కాదు, ఆయన మన చేత ఉన్నాడు. అందుకు మాస్టర్ గారు మీరు ట్రైన్లో పోయినా బస్సులో పోయినా ఏదో గ్రంథం చదువుకుంటూ రండి అని చెప్పాడు. ఈయన ఉన్నాడనే ధైర్యం ఉన్నది అనుకోండి, ఇంక ఎటువంటి ఆలోచనలు రావు, అక్కడ ఇతరమైన ఆలోచనలు రావు, పెద్ద ప్రలాపాలు ఉండవు, పెద్దమైన మాటలు ఉండవు. అప్పుడు పెద్దమైన మాటలు, పెద్దమైన ప్రలాపాలు అయినప్పుడు ఆ సమయం అంతా కూడా ఈయన సన్నిధిలో ఉంటున్నాం. అది అగ్ని చిత్రంగా మారుతుంది. అందుకని సత్పురుష చరిత్రలో 3 ఇమడబడి ఉంటాయి. 1 కర్మయోగం ఉంటుంది. ఏ చరిత్రలో చూడండి, కర్మయోగం అంటే వాడు పనికి ప్రాముఖ్యత ఇస్తారు. పనే భగత్ స్వరూపం అంటారు. ఆ తర్వాత ఏమంటారు? సద్గ్రంథాలు పఠించు. ఇప్పుడు వెంకటేశ్వర కూడా మహాత్మ చరిత్రని చదివించుకుని ఉన్నాడు కదండి. చెవటామమ్మ మహాత్మ చరిత్రని చదివించుకుని విన్నారు కూడా. రామాయణం కావచ్చు, భారతం కావచ్చు. ఒక పక్కన వెళ్ళినప్పుడు సాయిరామచ గ్రంథం చదవమన్నారు, చదివి విన్నారు. అంటే ఏమిటి? సద్గ్రంథ పఠనం చేయవలసి ఉంది. ఆ తర్వాత భగవంతుని నామాన్ని ఉచ్చరించు, భక్తి యోగం. అంటే కృష్ణుడు ఏం చెప్పాడు? కర్మయోగం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు. ఈ 2 బాబా వంచన చేస్తున్నాడు. సద్గ్రంథాల చదవం, జ్ఞానయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం. ముందు కర్మయోగం చెప్పాడు స్టార్టింగ్. ఇక్కడ బాబా కూడా పని చెయ్యి అని చెప్పాడు. అంటే ఏంటి? ఈ సూక్తి మనకి ఎంతో మార్గదర్శకము. ఇవన్నీ ఎందుకోసం? ముక్తి కోసము. ఆ ముక్తి ఎలా జరుగుతుంది? దుఃఖ నివృత్తి పొందడమే ముక్తి. దుఃఖ నివృత్తి ఎలా పొందగలము? కావాలనే కోరికలు విడిచి సర్వతడిన చైతన్యమైన ఆ భగవద్ దృష్టి నిలుపు. మరి నిలపాలంటే మనం ఏం చేయాలి? తరచుగా అభ్యాసంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం చేస్తున్నామంటే దానికి ఆలంబనం ఏంది? సర్వతడైన చైతన్యమైన భగవత్ స్వరూపుడే మన వెన్నంటి కాపాడుతున్నాడు అని దృఢ విశ్వాసం కలిగి ఉండు.
అలా కలిగి ఉంటే ఏమవుతుంది? నిజమైన శరణాగతి కుదురుతుంది. చూడండి ఎలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా శరణాగతికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అసంతృప్తి అనేది ఉండదు, నిరంతరం సంతృప్తి ఉంటుంది. ఎప్పుడు సంతృప్తినప్పుడు భగవంతుడు నాకేది కల్పించినా అది భగవంతు ప్రసాదం అనే భావన దృఢత్వం ఏర్పడుతుంది. ఆయన ఏం చేసినా నా మంచిగా చేస్తున్నాడు, నా శ్రేష్ఠ కోసం చేస్తున్నాడని విశ్వాసం అంతకంతకు దృఢపడుతుంది. ఇవన్నీ చేయాలని మనం ఏం చేయాలి? వివేకం కలిగి ఉండు, సద్గ్రంథ పఠనం చెయ్యి, సద్గురు సాంగత్యం చెయ్యి. ఇలా చెప్పుకుంటూ వచ్చాయండి. ముక్తి అనే 2 పదాలు. ముక్తి నేను తీసేస్తానంటాడు, ముక్తిని కలిగిస్తానంటాడు. ఎలా అవుతుందండి మాటలతో? దానికి చెప్పాడు కర్మయోగం చెప్పాడు, తర్వాత జ్ఞానయోగం చెప్పాడు, తర్వాత భక్తి యోగం చెప్పాడు. అంటే ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా నిశ్చలంగా ఆయన పట్లే మన దృష్టి ఉంటుంది. అంతే. నిశ్చలంగా కూర్చొని బాబా నిశ్చలంగా కూర్చోాలంటే గమ్మని పని చేయకుండా కూర్చోవడం కాదు. ఏ పనిలో కూడా అందులో ఫలితాన్ని గురించి ఆలోచించకుండా నీ పని చక్కగా చేసుకుంటూ పోతున్నాడు. అంటే ఏకాగ్రతతో పని చేసుకుంటూ పోతాడమే. అది క్షుణ్ణంగా చేయి, నిర్దిష్టంగా చేయి, నీ డ్యూటీ నువ్వు చేయి. గడ్డివాళ్ళ తగలబడిపోతుంది, బాబాయ్ ఏమంటాడు? ఎత్తులు ఏడుస్తావు, భూమి ఎత్తులు ఇచ్చింది, సూర్యశివ వచ్చింది, వాన వచ్చింది. మరి ఆ పంట పండిపోతే సూర్యుడు ఏమైనా దుఃఖపడతాడా, వాన ఏమైనా దుఃఖపడతాడా, గాలి ఏమైనా దుఃఖపడుతుందా? అలాగా నిర్లిప్తుడిగా ఉండు. పోనీ బాధపడి ఏమైనా చేయగలవా? ఎడస్తా కూర్చుంటే ఏమవుతుందా? ఆ ఏడుపు నుంచి బయటపడు. ఇది సహజము, రావడము పోవడము సహజము అనే భావం నిలుపుకో అని బాబా చెప్పాడు కదండి. అందుకే మనసుకు అంటాడు బాబా వాచాకర్మణ ప్రతి ఒక్క అంశము తెలియజేస్తున్నాడు సాయిలాంత గ్రంథం ద్వారా చెప్తున్నాడు ఇక్కడ. అలా నిరంతరము బుద్ధిని ఉపయోగిస్తే అది సకల యోగ సారం అవుతుంది. సకల యోగ సారం ఎలా బుద్ధిని ఉపయోగిస్తే మనం చెప్పాడే భగవంతుడు మనకి ఏమి ఇచ్చినా అది భగవత్ ప్రసాదంగా తీసుకోవడమే. సకల యోగ సారాంశంతో కూడా అందులోనే ఉంటుంది. నన్ను నమ్మిన వాడిని ఎవరు పత్రం కానివని బాబా చెప్పాడు. మరి ఎందుకు మనం పత్రం చేస్తాం? పత్రాల కారణం ఏంటి? ఇట్లా ఆలోచించుకుంటున్నాం అనుకోండి, ఇది కూడా నా ప్రారంభానికి ఫలితం వస్తుంది. అందుకే బాబా సందర్భం అంటాడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలంటే మన శక్తినంతా వినియోగించు, అంతేగాని ఏదో నాన్నగాడు కొండని దురపై దాగడం అంత సులభం కాదు. అంటే ఎంత కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. పెద్ద కష్టమేం కాదు సార్. కష్టే ఫలి అన్నారు కదండి. కష్టపడకుండా ఫలితం ఎలా వస్తుంది? ఒక పని సక్సెస్ కావాలంటే ఎన్ని దారులు ఉన్నదో మనం దాన్ని ఉపయోగించుకోమా. ఒక పని కావాలా, నా వల్ల కాలేదు, ఎవరైనా అవుతుంది, ఆయన పట్టుకుంటామా, ఈయన పట్టుకుంటామా, వీళ్ళిద్దరు వాళ్ళు కాదు అవలా ఇంకోటి పట్టుకుంటాం అని తీవ్రంగా ప్రయత్నం చేసి ఆ పని సఫలమయ్యేంత వరకు నేను కృషి చేస్తానా, కృషి చేయనా, అంతే. అది శక్తినంతా వినియోగించి ఆయన ఫలం వాడాడు బాబా. కృషి చేస్తే కానీ నీకు ఫలితం ఉండదు. అంతేగాని ఇది మన వల్ల కాదు అంత గోక్కోబాక. కానిది ఏది, మానవుడు సాధించలేదు ఏది? చంద్రమండలం పోయి అడుగు పెట్టొచ్చారు, మరి సాధించలేమా? ఏదైనా సంకల్పం ఉంటే సాధించగలం, సంకల్పం లేకపోతే ఏది సాధించలేము. ఉన్న చోట అంటే ఉంటాం. ఒక ముద్ద కడుపులోకి పోవాలంటే ఊరకే కూర్చుంటే పోతుందా? చెయ్యి కదిలించాలి కదండి, పట్టుకోవాలి కదండి, 5 ఏళ్ళు ముద్ద చేసుకోవాలి కదా, నోటి దగ్గర రావాలి కదా, సరిపోతుందా? మింగాలి కదా. మరి ఇవి చేస్తే కానీ లోపలికి పోదని. అలా కాకుండా ఇలా కూర్చొని ఏదో గడుగుల సినిమాలాగా ఆ లోపలికి వెళ్ళిపోతుంది ఏమన్నా, మాయ మాత్రం తేవన్నా, ఇట్లా ఆలోచించమంటున్నారండి ఇక్కడ. కాబట్టి మొదట అసంతృప్తి భక్తి నుండి చలించుకున్నాడు నేర్చుకో. అసంతృప్తితో
మొదట అసంతృప్తితో భక్తి నుండి చలించకుండా చూసుకో, లేకపోతే చలించిపోతావు, విఫలమైపోతావు. మరణం వల్ల విశ్వసించడం, విశ్వాసాన్ని కోల్పోతడం జరుగుతూ ఉంటుంది. అంటే కాసేపు ఎక్కడం, జారడం జరుగుతూ ఉంటుంది, కానీ ప్రయత్నం మాత్రం ఆపద్దు. ఇప్పుడు జారుడు బండ మనం ఎక్కుతాం, నిచ్చిన ఎక్కుతాం, సరళ జారుతాం, మళ్ళీ నిచ్చిన ఎక్కుతాం, జారుతాం, ఎక్కడ పోయినా జరుగుతూనే ఉంటుంది కదండి. అంటే ఏ విషయమైనా నువ్వు ప్రయత్నం మాత్రం ఆపద్దు. ఇలా చేస్తున్నప్పుడు భక్తి స్థిరపడుతుంది. అప్పుడు మానవుడు మనం చేసే పూజ, నామజపము, పారాయణ ఫలితంగా తన కోరికలన్నీ కూడా ఏది శ్రేయస్సో అది జరుగుతుంది. జరగనప్పుడు మాత్రం నువ్వు బాధపడవద్దు. మనం బాధపడతాం, ఏంటి నేను పూజ చేస్తున్నాను, పారాయణ చేస్తున్నాను, సత్సంగం చేసుకుంటున్నాను, నా కోరిక ఎందుకు నెరవేరలేదు అంటే అని అంటాడు. ఒరే, నేను చెప్పిన ధర్మాన్ని నువ్వు ఎంతవరకు పాటించావు అందుకని ప్రశ్న వేస్తే సమాధానం ఉందా? పారాయణ చేశాడు, నేను పారాయణ ఈ క్రమం చెప్పా, అలా చేసావా? పూజ చేశానంటున్నావు, నేను చెప్పిన ధర్మ ప్రకారం పూజ చేసావా? నా గురి ఎలా సేవించానో ఆ దృష్టితో నువ్వు ఉన్నావా? సభుడి మీద ఏమంటాడు, ఏరా ఒక పూట తిరిగి లేకపోతే అల్లాడుతాడా ఏంట్రా, నేను 12 సంవత్సరాలు వ్యాపారాన్ని గడిపానరా, సంతోషంగా గడిపాను అన్నాడు. ఒక పూట తిరిగి లేదంగా దేవుడు ఎరుగు. ఒక్క పూట కూర లేకపోతే మన పరిస్థితి ఏంటి? నానా గలటా చేస్తుంటాం. అంతెందుకు నాకు ఊరగాయ లేకపోతే తిట్టి పారేస్తాను తెలుసు, ఊరగాయ లేకపోతే. ఇప్పుడు తెలుస్తాం, ఆ ఊరగాయ తిట్టే ఆలోచన వచ్చిస్తాం. అంటే ఆ నెరవేర్చలేదని ఆయన అడిగేటప్పుడు ఒక పని చేస్తాడు, నేను చెప్పి ఎంతవరకు పాటించాడు. ఇలాంటి ధర్మాలను బాబా సాయిబాబా గురువు ఏం చెప్పాడు, చలనం లేని విశ్వాసంతో నీ గురువునే నువ్వు ఎప్పుడు అంటి పెట్టుకో. ఇక్కడ గురువు అంటే ఇక్కడ బాహ్యమైన స్థితే కాదు, బాహ్యమైన రూపమే కాదు, ప్రకృతియే గురువు. నువ్వు దృఢంగా ఆయన అంటిపెట్టుకుంటే నువ్వు తప్పకుండా కూడా గమ్యించేయగలవు. కాబట్టి ఇక్కడ మనం ముక్తి పొందాలి, ముక్తి ఎలా పొందాలి అనే దానికి మార్గాలు మాస్టర్ గారు ఒక్కొక్కటి బాబా చర్చల నుంచి ఒక్కొక్కటి విధంగా తెలుసుకుంటూ వస్తున్నారండి. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు బాబా సూక్తుల్ని నిరంతరం మననం చేసుకుంటూ దాన్ని సందర్భానుసారంగా అన్వయించుకుంటూ ముందుకు వెళితే మనం తప్పకుండా కూడా గమ్యం చేరగలము అనే అంశమే మాస్టర్ గారు వివరిస్తున్నాడు. వినడానికి కొంచెం కష్టంగానే ఉండొచ్చు కాక అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం కావాలి. ఎప్పుడు ఇదే చెప్తుంటారే, లీలలు చెప్పచ్చు కదా, అనుభవాలు చెప్పచ్చు కదా అని అనుకుంటూ ఉంటాం. అలా కూడా ధ్యానంలో వివరణ వచ్చు కదా, యోగంలో వివరణ వచ్చు కదా, ఇదే మనం పట్టుకోలేకపోతున్నాం. ఇది ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ దగ్గర నువ్వు ధ్యానం యోగం చేస్తే నిష్ప్రయోజనము. అది కృష్ణుడు చెప్పారు కదండి, నువ్వు ఎన్ని యజ్ఞ దానం తప్ప చేసినా నీలో సత్వగుణం లేకపోతే ఇవన్నీ నిరర్థకము. దాని ఉదాహరణ రావణాసుడు, భస్మాసురుడు, హిరణ్యకశిపుడు, అదే రామకృష్ణ పరమహంసలో కావచ్చు, రమణ చరిత్రలో కావచ్చు. మరి ఎలాంటి ఫలితం పొందారు వాళ్ళు? సత్వగుణం లేకపోతే సాధకులు. ఇప్పుడు ముడి శాస్త్రి బాబా చేతుల్లో ఉన్నాడు, సత్వగుణం లేదు, ఆయన ఏదో సాయం పడుకున్నాడు, ఫలితం పొందగలిగాడా? కాబట్టి ఇక్కడ మాస్టర్ ఒకటి చెప్తున్నాడు, సత్వగుణాన్ని అలవర్చుకో, సాత్విక భావాన్ని కల్పించుకో, పొందుపరుచుకో. ఇలా చేసుకుంటున్నప్పుడు మొట్టమొదటి మెట్టు. అందుకే ప్రతి నిన్న 2 శతాలు చెప్పుకుంటున్నాం. మొట్టమొదట నీ జీవితము, పరుల యొక్క జీవితము ఆనందమయంగా ఉండాలని కోరిక నేను నెలకొల్పుకో. దేశం పట్ల భక్తి ప్రేమ కలిగించుకో. నువ్వు నీ మతం పట్ల, నీ సాంప్రదాయం పట్ల గౌరవాన్ని వహించు. ఇతర మతాల పట్ల, ఇతర సాంప్రదాయాల పట్ల సామరస్యం కలిగి ఉండు. సర్వజీవులకి శ్రేయస్కరంగా నీ జీవితాన్ని సరిదిద్దుకో. ఇదే ఆధ్యాత్మిక మొదటి పెట్టు అని మనం వివరించుకోవాలి. ఆ మొదటి పెట్టు గురించి ఈ ప్రబోధామృతం పెట్టి ఈ గ్రంథం అంతా అది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని సాయి మాస్టర్ మార్గంలో మనం అందరం నడవడానికి ప్రయత్నం చేద్దాం.
స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव